హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందుకే నా డైలీ మార్నింగ్ ఇలా వామప్తో స్టార్ట్ చేశానండి. పడుకొని లేచి నెమ్మటే ఇలా కొంచెం యాక్టివ్ అవ్వాలంటే కొంచెం వామప్ చేసుకోవాలండి. అప్పుడే బాడీ పార్ట్స్ అన్నీ కదులుతాయి. ఎందుకంటే నైట్ అంతా బాడీ రిలాక్స్ అయ్యి ఉంటుంది కదా, మార్నింగ్ వంగాలంటే వంగలేము, లేవాలంటే లేవలేము. అందుకే కొంచెం టైం తీసుకొనైనా ఒక పావు గంట 10 మినిట్స్ అలాగా వామప్ చేసుకుంటానండి కంపల్సరిగా. ఇంకా తర్వాత మార్నింగు మొక్కలకి నీళ్ళు పోద్దామని బయటకు వచ్చేసానండి. మొక్కలకి నీళ్ళు పోసి వాటర్ చల్లుకొని తుడిచి ముగ్గేసుకున్నానండి. ఇక ఇంట్లోకి వచ్చి టీ పెట్టుకుంటున్నానండి. ఎందుకో టీ మానేద్దామని అనుకుంటా కానీ మానేయలేనండి. అటు ఎక్సర్సైజు చేస్తాను, ఇటు టీ చేస్తాను. వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను కానీ తప్పట్లేదండి. టీ తాగకపోతే తలనొప్పి వస్తుందండి నాకు. అందుకే కంపల్సరిగా మార్నింగ్ టీ తాగిన తర్వాతే నా డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తానండి. అప్పుడే కొంచెం యాక్టివ్ అవుతాను అనమాట. ఇది ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిందండి. ఇక అందుకే టీని మాత్రానికి వదిలిపెట్టలేకపోతున్నా. డైలీ 2 టైమ్స్ కాకపోయినా కనీసం ఒక్కసారి అయితే మాత్రానికి కంపల్సరీగా తాగుతానండి. ఇలా టీ తాగుకుంటూ కొంచెం సేపు పిల్లలతో కలిసి టీవీ చూస్తానండి. మా హస్బెండ్ ఉంటే నేను పిల్లలు అందరం కలిసి కొంచెం సేపు కూర్చుంటాం. తను ముందే వెళ్ళిపోతే మాత్రానికి ఇలా ఒక్కదాన్నే తాగుతానండి. ఇక అలా టీ తాగి ఇక కొంచెం సేపు ఇక అలా ఇంట్లో పని చేసుకుందామని వెళ్తున్నానండి. ఈరోజు పల్లీ లడ్లు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ముందుగానే వాటిని వేయించి పెడితే అవి ఆరిన తర్వాత పొట్టు ఒలుచుకొని శుభ్రం చేసుకోవాలి కదా, అందుకే ముందుగానే అవి వేయించి పక్కన పెడదామని అలా వేయించుతున్నానండి. నేనైతే 1 కేజీ బెల్లానికి కేజీ పల్లీలు తీసుకుంటానండి. అది కంపల్సరీగా అలాగ లెక్క సరిపోతుంది. ఈలోపు పల్లీలు వేయించుకుంటూనే ఇక ఇడ్లీ వేసుకుందాం కదా, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని ఇడ్లీ పిండి కలిపి పెడుతున్నానండి. నేను రాత్రే రుబ్బి పెట్టుకున్నానండి. దానిలో కొంచెం సోడా ఉప్పేసి ఉంచుతానండి. అట్లా సోడా ఉప్పు వేయటం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇడ్లీ అంటే అసలు నాకు నచ్చదండి. కానీ ఇలా సోడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవటం వల్ల ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటి నుంచి నేను తినటం అలవాటు చేసుకున్నానండి. ఇడ్లీ పిల్లలకి చాలా హెల్దీ. ఒక్కోసారి క్యారెట్ కూడా తురిమేస్తాను కానీ ఈరోజు టైం లేదని అలా చేసేస్తున్నాను. ఇంక ఇడ్లీలోకి అయితే ఈరోజు చట్నీ ఏం చేయట్లేదండి. కారం పొడి పెడతానండి. నేను మంత్లీ ఒకసారి కారం పొడి పెట్టేసుకుంటాను. అవి పల్సెస్ అన్నీ కలిపి పెట్టుకుంటానండి. కందిపప్పు, మినప్పప్పు, నువ్వులు అన్నీ, పచ్చిశనగపప్పు, అన్ని దినుసులన్నీ కలిపి కొంచెం కరివేపాకు పొడి, కొంచెం ములక్కాయ ఆకు పొడి అన్నీ వేసేసి కలిపి స్టోర్ చేసుకుంటానండి. నేను అదే వాడతాను. ప్రోటీన్గా పనిచేస్తుంది కదా పిల్లలకని ఎక్కువ దాన్నే వాడతాను. ఇడ్లీలోకి ఆ కారం పొడి వేసి కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే పిల్లలకి అలాగే చేసి పెడతాను. అప్పుడప్పుడు టమాటా చట్నీ కూడా చేస్తాను కానీ చట్నీ తక్కువ చేస్తానండి. ఎందుకంటే చేస్తే ఎక్కువ తినరు పిల్లలు, వేస్ట్ అవుతుంది. అందుకే చట్నీ తక్కువ చేస్తాను. ఇంకా పిల్లలు కూడా బాగానే తింటారులేండి. ఇక అలా ఇడ్లీ పెట్టుకుంటూనే పల్లీలు వేయించుకొని మళ్ళీ అడుగంటుతాయి ఏమని మధ్య మధ్యలో వాటిని తిప్పుకుంటూ అవి వేగినాయా లేవా అని పొట్టు తీసి చూసుకుంటూ ఉన్నానండి. పల్లీలు వేయించడం కరెక్ట్గా ఉంటేనే పల్లీ లడ్డు టెక్స్చర్ బాగా వస్తుందండి. ఎందుకంటే లోపల వరకు కరకర వేగితేనే అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అవి మంచిగా రావాలంటే వేయించటంలోనే మనకి ఉంటుందండి టెక్నిక్. అందుకని పల్లీలు వేయించేటప్పుడు కొంచెం సహనంతో ధ్యాస పెట్టి మరీ వేయించాలండి, లేకపోతే మంచిగా రావు. ఇక తర్వాత బెల్లం కూడా ముందుగానే దంచి పెట్టుకుందాం, పొడి చేసి పెట్టుకుందాం అని ఇలా కూర్చొని దంచుకుంటున్నానండి. అలా అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవటం వల్ల పని ఈజీ అవుతుందని ఇలా చేస్తున్నాను. ఈలోపు పిల్లలు ఈవినింగ్ అయింది మమ్మీ కొంచెం సేపు అలా బయటికి వెళ్ళొద్దాం రా మమ్మీ అంటే వాళ్ళతో కలిసి వెళ్ళానండి. అలా పార్క్ వెళ్ళి కొంచెం సేపు వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసి వచ్చేసాను. కొన్ని వర్కౌట్స్ కూడా కొంచెం అందరూ లేడీస్ అక్కడ చేస్తుంటే వాళ్ళు చూసి నేను కూడా కొన్ని చేసేసానండి, జిమ్ లాంటివి. అలా చేయటం వల్ల కొంచెం అన్న ఫిట్నెస్ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. ఇక అలా చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇక పల్లీ లడ్డు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీ లడ్డూలు చేసుకోవడానికి ముందు స్టవ్ పై కడాయి పెట్టాలండి.
కడాయి పెట్టిన తర్వాత దానిలో కొంచెం బెల్లం వేసుకోవాలండి. మొత్తం ఒకటేసారి చేయలేము. మొత్తం ఒకటేసారి చేయటం వల్ల అవి గడ్డ కట్టి లడ్డూలు చుట్టడానికి అవ్వదండి. అందుకే కొంచెం కొంచెం మొత్తంలోనే ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని లడ్డూలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని లడ్డూలు చేసుకోవాలి. అలా చేస్తేనే అవి ఈజీగా అవుతాయండి. అందుకే నేను కొంచెం బెల్లం వేసుకొని ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా పల్లీ లడ్డు పాకం అనేది కరెక్ట్గా రావాలంటే బాగా ముదురు పాకం పట్టాలండి. అది బ్రౌన్ కలర్లోకి షేడ్ అవుతుంది కదా, అప్పుడు మనకు పాకం వచ్చినట్టు అర్థం. ఆ పాకం వచ్చింది అని మనకు తెలియటం కోసం పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకొని ఒక చుక్క పాకం అందులో వేసి చూస్తే అది టంగనని సౌండ్ వస్తుంది కొద్దిసేపటికి. అప్పుడు అది కరెక్ట్ స్ట్రెచ్చర్ వచ్చినట్టు అర్థం. అప్పుడు పల్లీలు వేసి తిప్పుకోవాలండి. అలా పల్లీలు వేసి తిప్పుకొని పొయ్యి మీద ఉంచకూడదండి. వెంటనే కిందకి దింపేసుకోవాలి. కిందకి దింపేసుకొని ఒక ప్లేట్లోకి అలా సర్వ్ చేసుకోవాలి. లేదనంటే ఆ వేడికి అడుగంటిపోతుంది, పల్లీలు టేస్ట్ మారిపోతుంది. ఇవి కొంచెం స్పీడ్గానే చేసుకోవాలండి, లేదంటే కరకరలాడుతూ రావు, వేరేలాగా మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం పల్లీ లడ్డు చేసేటప్పుడు కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఇలా లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలండి, ఎందుకంటే అవి కాలుతూ ఉంటాయి కదా, కాలుకుంటా చేయాలి. ఒక పక్క గిన్నెలో చేయి పెట్టి ముంచుకుంటా చేస్తానండి నేనైతే. ఎందుకంటే వేడిగా చుట్టాలంటే కొంచెం అరచెయ్యి అంతా కాలుతూ ఉంటుంది. అయినా కానీ పర్వాలేదు, చేయాలి కొంచెం ఓపిక చేసుకొని. పల్లీ లడ్డూలు ప్రతి పండగకి నేను ప్రిపేర్ చేస్తాను, కానీ ఇప్పుడు హెల్దీగా అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్పారండి. కంపల్సరీగా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అందుకే ఇది నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అప్పటినే చెప్పారండి డాక్టర్ గారు, రోజుకు ఒక 2 పల్లీ లడ్డూలు తినమని. అప్పటి నుంచి నేను పల్లీ లడ్డూలు అంటే కొంచెం ఇంట్రెస్ట్గానే నేర్చుకున్నాను. అప్పటి నుంచి చేసి పెడతాను. ఇంక ఇప్పుడు కంటిన్యూగా అమ్మాయి ఉంది అంటే కంటిన్యూగా చేసి పెట్టమని చెప్పారు. అందుకని ఇక చేస్తున్నాను. ఇలా చేసి ఒకటేసారి 1 కేజీకి చేసి అట్లా డబ్బాలో పెట్టేశానండి. వాటిని పిల్లలకి రోజుకు 1, రోజుకు 2 అలా తినేసేస్తారు. ఇక అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ పల్లీ లడ్డుల వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఐరన్ పడుతుంది, బ్లడ్ ఎక్కువ కవర్ చేస్తుందంట. అందుకని పల్లీ లడ్డూలు కొంచెం ఓపికతోనే చేసుకోవాలండి. చాలామంది పల్లీలు మిక్సీ పట్టి లడ్డూలాగా చేస్తారు, కానీ నాకు ఎందుకు అలా నచ్చదండి. అలా మిక్సీ పట్టడం వల్ల పల్లీలో ఉన్న కొంచెం ఆయిల్ తేలుతుందండి, అది ఒక స్మెల్ లాగా వస్తుంది. నాకు అది ఇష్టం ఉండదు. అది ఈ లడ్డు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, పిండి పట్టి చేసిన లడ్డూలు. ఇవైతే ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటాయి. అందులో ఇలా పల్లీ లడ్డూలు చేసుకొని తినటం వల్ల మనం క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో మనం తినగలుగుతాం. అందువల్ల హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు కానీ పల్లీ లడ్డూలు ఇలాగ చెక్కల్లాగే ఉంచి చేస్తాను, మిక్సీ బట్టి అయితే చెయ్యను. బయట ఎక్కడో తీసుకొచ్చి కొనుక్కొచ్చి మనం అన్నీ చేయాలంటే వీలు పడదండి. మనం ఇంట్లో చేసుకొని పెట్టినవి అయితేనే పిల్లలు హెల్దీగా ఉంటారు. మనం మంచి ఆలోచనతో చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా హెల్దీగా ఉంటుంది. అందుకే కొంచెం కష్టమైనా పర్వాలేదండి, మనం నేర్చుకొని చేసి పిల్లలకి చేసి పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి. బయట వాళ్ళు ఎక్కడ చేస్తారు, రిస్క్, చెమటలు కారుకుంటూ చేస్తారు, ఏదేదో అన్హెల్దీగా, బెల్లం సరిగ్గా ఉండదు, వాటిలో నలకలు, దుమ్ము ధూళి అంతా ఉంటుంది. అవన్నీ ఎందుకండి, అవన్నీ ఆలోచిస్తే మనం అసలు బయట ఫుడ్ తినాలన్నా కానీ భయం వేస్తుంది. అందుకే ఎందుకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచిగా హెల్దీగా ఉంటుందని నేను ఇంట్లోనే చేస్తానండి. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా మన మాట వింటారండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ చేస్తాం కదా ప్రేమతోటి. అందుకే మనం చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు ఉంటారు. కొంచెం మనం వంట అనేది అంత ఈజీగా తీసేసేయొద్దండి, ఎందుకంటే వంట చేసే పద్ధతిలోనే చాలా ఉంటుంది. మనం మంచి మంచి ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలే వాళ్ళు తిన్న వాళ్ళకు కూడా వస్తాయి అంటారు. అందుకే వంట చేసేటప్పుడు చాలా ప్రేమగా చేయాలి. రిస్క్గా విసుక్కుంటూ కసురుకుంటూ చేయకూడదండి. ఏ వంట అయినా ప్రేమగా ఓపిక చేసుకోవాలి. అందుకే తల్లి చేసేది ఏదైనా బలం అని చెప్తారు ఎక్కడైనా సరే. అందుకే పిల్లలకి ఏది చేసి పెట్టాలన్నా కొంచెం ఓపిక చేసుకొని చేయండి. అలా చేయటం వల్ల మంచిది. నేనైతే అలాగే చేస్తానండి. పాకం పట్టేటప్పుడు మాత్రానికి కొంచెం రిస్క్ ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. పల్లీలు ఎక్కువ కాకూడదు, బెల్లం ఎక్కువ కాకూడదండి. అలా అయితేనే లడ్డు టేస్చర్ బాగుంటుందండి. కొంచెం బ్రౌన్ షేడ్లో కూడా ముదురు పాకం పట్టి చేయొచ్చు, కానీ అవి తినటానికి కొంచెం ఎగుటి పుట్టినట్టు ఉంటాయండి, అవి తినలేము కొంచెం. అందుకే మీడియం పాకం అయితేనే బాగుంటుందని నేనైతే ఇలాగ చేస్తానండి. పల్లీ చెక్కల్లాగా చేస్తే అది ఎక్కువ మొత్తంలో తినలేము, కొంచెం మాడిన టేస్ట్ కూడా తగులుతుంది అది.
అందుకే నేను అలాగేం చెయ్యనండి. ఇలా లడ్డు చుట్టడం వల్ల పిల్లలకి ఒక లడ్డు ఇస్తే ఈజీగా కూర్చొని తినేసేస్తారు. బాగుంది మమ్మీ అనుకుంటూ తింటారు. నేను అందుకే ఇదే రకంగా ట్రై చేస్తాను. కానీ కొంచెం ఓపికతోటే చెయ్యాలండి. ఇలా ఇవి చేస్తూనే ఉన్నాను. ఇక మా పాప పక్కకొచ్చి మమ్మీ నాకు కొబ్బరి లడ్డు కూడా తినాలనిపిస్తుంది మమ్మీ అంటే, ఇంట్లో ఒక కొబ్బరి చిప్ప ఉందండి. అందుకే దాన్ని కోసి మిక్సీలో వేసి మిక్సీ పట్టమ్మా, నేను దాన్ని కూడా ఒక 4-5 లడ్డూలు చేస్తానని చెప్తే తను అలా మిక్సీ పట్టింది. ఇక తర్వాత దానిలోనే కొంచెం అంత బెల్లం వేసేసి ఆ కొబ్బరి పొడి కూడా వేసేసి కొబ్బరి లడ్డూలు తయారు చేద్దాము అని చూస్తున్నానండి. కానీ కొన్నే అవుతాయిలేండి, కానీ ఆమెకి తినాలనిపించే ఆశ పుట్టింది కదా, అందుకే చేసి పెట్టానండి. వాళ్ళు అడిగినామంటే చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కొబ్బరి లడ్డుకు మాత్రానికి కొంచెం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు అంటుపోతుంది. దీనిలో మాత్రానికి నేను కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుంటానండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది, కోవా టేస్ట్ వస్తుందండి. దీన్ని కరెక్ట్గా చేయటం కుదిరితే కోవాలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లీ లడ్డు కంటే ఈసారి నాకు కొబ్బరి లడ్డు చాలా బాగా వచ్చిందండి. కొబ్బరి లడ్డు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. ఏదైనా వంట చేశానంటే మేము మాత్రమే తినకుండా పక్కన వాళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తానండి, నాకు అది అలవాటు. అందుకే వీటిని చేసిన వెంటనే మా తమ్ముడికి పంపించాను, కింద వాళ్ళకి పంపించాను. టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పారు. ఇక అలా చేసిన తర్వాత లడ్డూలు కొంచెంసేపు గాలిలో ఫ్యాన్ గాలి కింద ఎండబెట్టి తర్వాత డబ్బాల్లో స్టోర్ చేసుకొని పెడతానండి. అవి రోజు పిల్లలకి ఇస్తాను. ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అందుకే నేనైతే ఇవ్వలాగా చేస్తానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.